మన ఊటీ న్యూస్ కి స్వాగతం. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు చిన్నారుల పట్ల అనైతికంగా ప్రవర్తించి వేధింపులకు గురిచేసి సభ్య సమాజం తలదించుకునేలా చేసిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. పాడేరు మండలం ఐనాడ పంచాయతీ రాయపాలెం ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకున్న ఈ జగుత్సారక ఘటన వివరాల్లోకి వెళ్తే, రాయపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 13 మంది బాలురు 12 మంది బాలికలు విద్యాభ్యాసం చేస్తుండగా పి సుబ్రహ్మణ్యం అనే ఉపాధ్యాయుడు విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఒంటరిగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రతి బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని, తల్లిదండ్రులకు చెప్తే కొడతానని బెదిరించేవాడని, క్రికెట్ బ్యాట్ తో ఇరువురు చిన్నారులను వీపుపై కొట్టిన సంఘటనలు కూడా ఉన్నాయని విద్యార్థులు చెప్తున్నారు. ఇటీవల మరో మహిళా ఉపాధ్యాయుని పాఠశాలకు రావడంతో కొంత వేధింపులు తగ్గాయని, మహిళా ఉపాధ్యాయుని ఉంటే విద్యార్థులు పూర్తి స్థాయిలో పాఠశాలకు హాజరయ్యేవారని, ఆమె సెలవు పెడితే విద్యార్థులు పాఠశాలకు వెళ్లేవారు కాదని గ్రామస్తులు చెప్తున్నారు. ఉపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం బాలికల పట్ల అసభ్యకరంగా, ఒళ్ళు జగుస్పరంగా వ్యవహరించే విధంగా ప్రవర్తించేవాడని, బాహ్య ప్రపంచానికి తెలపని విధంగా విద్యార్థుల పట్ల వ్యవహరించారని చిన్నారులు ముందు కన్నీటి పర్యంతంతో వివరించారు. 4వ తేదీన ఓ చిన్నారి పట్ల అసభ్యకరంగా వ్యవహరించడంతో ఆ చిన్నారి వారి తల్లిదండ్రులకు తెలియచేయడంతో చిన్నారి తల్లి వచ్చి ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. చిన్నారుల పట్ల అసభ్యకరంగా, జగుత్సాకరంగా ప్రవర్తించిన సుబ్రహ్మణ్యంపై ఫోక్సో కేసు నమోదు చేసి ఉద్యోగం నుండి తొలగించాలంటూ ఐనాడ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీతో సహా చిన్నారుల తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. తొలగించాలి